అందరికీ నమస్కారం. లక్ష్మీ సుధీర్ వెల్కమ్స్ యూ. నేను మీ లక్ష్మీనండి. మీ ముందుకు ఇంకో కొత్త టాపిక్తో వచ్చేసాను. మరి మీకు గుర్తుంది కదా, కథ మొత్తం విన్నాక ఏం చేయాలో లైక్ చేయాలి, షేర్ చేయాలి. మనం సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఆల్రెడీ పక్కన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించి మీ సపోర్ట్ను మాకు ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇక అసలు విషయంలోకి వెళ్తే, ఒక కాలనీలో ఓ సమస్య వచ్చింది. ఆ సమస్య అక్కడున్న పెద్దవాళ్ళందరినీ తలకాయ పట్టుకునేలా చేస్తుందట. ఇంతకీ ఆ సమస్య ఏంటో తెలుసా? ఎప్పుడు పిల్లలతో సందడిగా కలకల్లాడే ఆ కాలనీలో పెద్దలకు ఓ సమస్య వచ్చి పడింది. పిల్లలు ఏదో ఒక కారణంతో తరచూ తగువులాడుకోవడం, ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం ఎక్కువైపోయింది. తల్లిదండ్రులకు అదో పెద్ద తలనొప్పిగా తయారైంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక వారంతా కాలనీలోనే ఉండే ఒక సైకియాలజిస్ట్ దగ్గరికి వెళ్లారు. ఆమె ప్రముఖ రచయిత్రిని కూడా. సో వారి దగ్గరికి వెళ్లి వారి యొక్క గోడును వెళ్ళబోసుకున్నారు. ఆమె ఓ రోజు చిన్న గెట్ టుగెదర్ ని ప్లాన్ చేసింది. అయితే అక్కడ పిల్లల్ని పెద్దల్ని ఇద్దరిని కూడా ఆహ్వానించారు. కాలనీ పిల్లలందరికీ ఆసక్తికరమైన పోటీని నిర్వహిస్తున్నామని, గెలిచిన వారికి మంచి బహుమతులు ఉంటాయని కూడా ప్రకటించారు. దాంతో పిల్లలందరూ తెగ సంతోషించారు. వేసవి సెలవులు మొదలయ్యాక రోజు సాయంత్రం పోటీ ఉంటుందని చెప్పారు ఆమె. ఇంతకీ ఏం పోటీ అంటూ అందరూ ఆమె చుట్టూ మూగారు. ఇది వక్తృత్వ పోటీ. ఇందులో పాల్గొనేవారు తమ గురించి కాకుండా కాలనీలోని తమ స్నేహితుల గురించి మాట్లాడాలి. అది కూడా వారిలోని మంచి గుణాల గురించే స్పీచ్ ఇవ్వాలి. ఎదుటి వారిలోని మంచి లక్షణాలను ఎవరు ఎక్కువగా చెప్తారో వారికే ఫస్ట్ ప్రైజ్. నెగటివ్ చెప్తే మైనస్ పాయింట్స్ ఉంటాయి అని వివరించారు ఆ రచయిత్రి. ఇంకేముంది, మరుసటి రోజు నుంచి ఆ కాలనీలోని పిల్లలందరూ పోటీకి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా తోటి వారిని గమనించడం, వారిలో తాము గుర్తించిన మంచి గుణాలను ఎప్పటికప్పుడు పేపర్ మీద రాసుకుంటూ ఉన్నారు. పోటీ రోజు రానే వచ్చింది. ఇక సహజంగానే ఉత్సాహవంతులు, నిష్కల్మషులు అయిన పిల్లలు ఒకరిని మించి మరొకరు మిత్రుల సుగుణాల్ని పొగిడారు. అప్పటి వరకు ఎదుటి వాళ్లలో తాము గమనించిన ఎన్నో మంచి లక్షణాలను గుర్తు పెట్టుకొని మరీ వివరించసాగారు. అది చూసి ఇన్నాళ్ళు పోట్లాడుకుంది వీళ్లేనా అని తల్లిదండ్రులే ఆశ్చర్యపోయారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు వేదికపై తమ స్నేహితుల మంచితనాన్ని ప్రస్తావిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. అది చూసిన పెద్దలకు కళ్ళు చెమ్మగిల్లాయి. పిల్లల్లో వచ్చిన మార్పును చూసుకొని మురిసిపోయారు. ఆ రచయిత్రికి కృతజ్ఞతలు చెప్పి తమకు అలాంటి పోటీ కావాలని అడిగారట. దాంతో ఆమె పెద్దలతో ప్రత్యేకంగా ఓ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారట. చిన్నారుల ప్రవర్తనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనమే కారణమవుతాం. ఏ కాస్త అవకాశం దొరికినా పొరుగు వారి పొరపాట్లపై చెవులు కొరుక్కుంటాం. తప్పులెన్నటమే పనిగా పెట్టుకుంటాం. మన చుట్టూ తిరిగే పిల్లలు మన వారసులుగా ఆ స్వభావాన్ని పుణికిపుచ్చుకుంటారు. పక్కవారిలోని ప్రత్యేకతల్ని పరిశీలించరు, ప్రశంసించరు. మార్పు మన నుంచే మొదలు కావాలి. ఎదుటి వారిలోని ఆవగింజంత మంచినైనా కొన్నంతగా భావించాలి, కొన్నంత తప్పునైనా ఆవగింజంతగా భావించి క్షమించాలన్న పెద్దల మాటల్ని మనం గుర్తుంచుకోవాలి అని ఆమె చెప్పుకుంటూ వచ్చారు. అది వినగానే అందరూ చప్పట్లు కొట్టేశారు. నిజమే కదా, మనము తప్పుల్నేమో భూతద్దాలలో పెట్టి వారికి చెప్పి వీరికి చెప్పి ఏంటో చేసేస్తాం. అదే ఒక మంచి పని చేస్తే చేశారులే అన్నట్టుగా అంటాం. ఒక కార్యక్రమం అయినా అది ఏదైనా సరే. ఇంతకీ మీ కాలనీలో కూడా మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవో ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారు కదా. మరి మాతో పంచుకోవాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.